IBPS PO Prelims paper number 11 reasoning ability section question number 36. 7 persons from A to G went for a picnic in 7 different coloredly buses. So 7 persons వచ్చేసి A to Z and next A to G and went for a picnic. So colors వచ్చేసి different types of colors వచ్చేసి 7 different types of buses. The picnic spots were only one person went to one picnic spot in one bus only. సో ఏ ఒకటి పిక్నిక్ స్పాట్ కానీ బస్ కలర్ కానీ సేమ్ అవ్వకూడదు. సో A to G C D E F and G. F went in red bus. సో F వచ్చేసి రెడ్ కలర్ బస్ బట్ నాట్ ఫర్ ఇస్కాన్ టెంపుల్ ఆర్ కుతుబ్ మినార్. సో F అనేది ఇస్కాన్ టెంపుల్ కానీ కుతుబ్ మినార్ కానీ కాదు. The one who went to కుతుబ్ మినార్ was in ఆరెంజ్ బస్. సో ఎవరైతే కుతుబ్ మినార్ వెళ్తారో వాళ్ళు వచ్చేసి ఆరెంజ్ కలర్ బస్. B and C went to the లోటస్ టెంపుల్ అండ్ అక్షర్ధామ టెంపుల్ అండ్ నాట్ నెసెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. సో B and C అనేది లోటస్ టెంపుల్ కానీ అక్షర్ధామ టెంపుల్ కానీ బట్ ఏది ఆర్డర్ అనేది తెలీదు. బ్లాక్ బస్ డిడ్ నాట్ గో టు అక్షర్ధామ టెంపుల్. సో బ్లాక్ అనేది అక్షర్ధామ టెంపుల్ కాదు. B is neither went to blue or yellow color bus. D went to రెడ్ ఫోర్ట్ యూజింగ్ గ్రే కలర్ బస్. సో D అనేది గ్రే కలర్ బస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పాట్ వచ్చేసి రెడ్ ఫోర్ట్. ద పర్సన్ హూ ట్రావెల్డ్ ఇన్ వైట్ బస్ వెంట్ టు జూ. సో ఎవరైతే వైట్ బస్లో వెళ్తారో వాళ్ళు వచ్చేసి స్పాట్ అనేది జూ. ఏ వెంట్ ఇన్ బ్లూ కలర్ బస్. సో ఏ అనేది బ్లూ కలర్. G యూజెస్ ఆరెంజ్ కలర్ బస్. సో G అనేది ఆరెంజ్ కలర్. అండ్ ఎవరైతే ఆరెంజ్ కలర్ బస్లో ట్రావెల్ చేస్తారో వాళ్ళు వచ్చేసి ద వన్ హూ వెంట్ టు కుతుబ్ మినార్ వాజ్ ఇన్ ఆరెంజ్ బస్. సో ఆరెంజ్ అనేది కుతుబ్ మినార్. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ ఓవర్ వచ్చేసి B, C అండ్ E. సో B and C went to the లోటస్ టెంపుల్ అండ్ అక్షర్ధామ టెంపుల్ బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. సో బ్లాక్ బస్ డిడ్ నాట్ గో టు అక్షర్ధామ టెంపుల్. సో B and Cలో ఏదో ఒకటి వచ్చేసి అక్షర్ధామ టెంపుల్ అవ్వాలి బట్ బ్లాక్ అనేది అక్షర్ధామ టెంపుల్ అవ్వకూడదు. సో B and Cలో వచ్చేసి ఒకటి బ్లూ కలర్ అవుతుంది, ఒకటి బ్లాక్ కలర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి E అనేది బ్లాక్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వైట్ బస్ వచ్చేసి జూ కాబట్టి సో B and C అనేది లోటస్ టెంపుల్ అండ్ అక్షర్ధామ టెంపుల్ కాబట్టి E అనేది వైట్ కలర్ జూ. B వచ్చేసి బ్లూ కానీ ఎల్లో కానీ కాదు. సో B అనేది ఎల్లో కాకపోతే లెఫ్ట్ ఓవర్ కలర్ అనేది బ్లాక్ కాబట్టి B అనేది బ్లాక్ కలర్. అండ్ నెక్స్ట్ C అనేది ఎల్లో కలర్. అండ్ నెక్స్ట్ బ్లాక్ అనేది అక్షర్ధామ టెంపుల్ కాదు కాబట్టి ఎల్లో వచ్చేసి అక్షర్ధామ టెంపుల్. అండ్ నెక్స్ట్ B అనేది బ్లాక్ కలర్ అండ్ లోటస్ టెంపుల్. F అనేది F went in రెడ్ బస్ అండ్ బట్ నాట్ ఫర్ ఇస్కాన్ టెంపుల్ ఆర్ కుతుబ్ మినార్. సో F అనేది కుతుబ్ మినార్ ఆర్ ఇస్కాన్ టెంపుల్ కాదు కాబట్టి లెఫ్ట్ ఓవర్ అనేది ఏ కాబట్టి ఏ అనేది ఇస్కాన్ టెంపుల్. నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ స్పాట్ అనేది ఇండియన్ గేట్. సో F అనేది ఇండియా గేట్. హూ వెంట్ ఇన్ బ్లాక్ కలర్ బస్. సో B అనేది బ్లాక్ కలర్ బస్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 37 హూ వెంట్ టు ఇస్కాన్ టెంపుల్. సో ఇస్కాన్ టెంపుల్ అనేది ఏ. సో ఆప్షన్ నెంబర్ 4. సో 4 అనేది ఏ కాబట్టి ఆప్షన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 38 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ ఈజ్ ఫాల్స్. సో ఏది రాంగ్ అనేసి. సో F అనేది చూసుకుంటే ఇండియన్ గేట్ ట్రూ. అండ్ నెక్స్ట్ B అనేది బ్లాక్ కలర్ బస్ రైట్. E అనేది జూ. సో E అనేది కూడా జూ. అండ్ నెక్స్ట్ D అనేది గ్రే కలర్. సో D కూడా గ్రే కలర్. సో C అనేది
లోటస్ టెంపుల్ కాదు కాబట్టి ఆప్షన్ నెంబర్ 5 అనేది ఫాల్స్. క్వశ్చన్ నెంబర్ 39, విచ్ కలర్డ్ బస్ వెంట్ టు ది అక్షర్ధామ టెంపుల్? సో అక్షర్ధామ టెంపుల్ అనేది సి అండ్ ఎల్లో కలర్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 40, ఎఫ్ వెంట్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పిక్నిక్ స్పాట్? సో ఎఫ్ అనేది ఇండియన్ గేట్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 2. Question number 41, a certain number of persons are sitting around a square table and facing towards the center. So any members తెలియదు బట్ circular square table లో sitting around a square table and facing towards the center such that maximum of 4 persons can sit around each side of the table. సో టేబుల్ అనేది ఇలా తీసుకుంటే సో ఈచ్ సైడ్ అనేది టేబుల్కి వచ్చేసి 4 persons అనేది ఇలా 4 persons రావాలి. అండ్ నెక్స్ట్ ఓన్లీ 1 person can sit at a corner. సో కార్నర్స్ వచ్చేసి ఓన్లీ 1 persons బట్ ఎన్ని నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది తెలీదు. ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్యూ ఆఫ్ దమ్ ఈస్ గివెన్ బిలో. జీ హూ సిట్స్ ఎట్ ది వన్ ఆఫ్ ది కార్నర్ అండ్ ఈ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి. సో జీ అనేది కార్నర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే జీ అనేది జీ హూ సిట్స్ వన్ ఆఫ్ ది కార్నర్ అండ్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి. సో మిడిల్ అనేది 4 persons తీసుకుంటే పీకి థర్డ్ లెఫ్ట్ అనేది జీ. ఓన్లీ 2 persons సిట్స్ ఫ్రమ్ వన్ సైడ్ ఓన్లీ బిట్వీన్ పి అండ్ ఓ. సో ఓన్లీ వన్ సైడ్ వచ్చేసి పి అండ్ ఓ. సో ఇక్కడ ఆల్రెడీ పి అండ్ ఓ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓ అనేది ఐదర్ ఇక్కడైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జీ అండ్ నెక్స్ట్ జీ ఈజ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి అండ్ నెక్స్ట్ పీకి గ్యాప్ ఆఫ్ 1 వచ్చేసి ఓ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఓ పి అండ్ ఓ హూ డస్ నాట్ సిట్స్ ఎనీ ఆఫ్ ది కార్నర్. సో ఓ అనేది కార్నర్స్ కాదు కాబట్టి సో ఈ కండిషన్ అనేది రాంగ్. సో 4 persons అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జీ 1 2 3 అండ్ 4. సో పీకి థర్డ్ లెఫ్ట్ అనేది జీ అండ్ నెక్స్ట్ ఓ అనేది కార్నర్ కాదు కాబట్టి గ్యాప్ ఆఫ్ ఓన్లీ 2 persons సిట్స్ బిట్వీన్ పి అండ్ ఓ. సో ఇక్కడ వచ్చేసి ఓ రావాలి. ఇందాక గ్యాప్ ఆఫ్ 1 తీసుకున్నాను, సారీ గ్యాప్ ఆఫ్ 2. సో ఇక్కడ జీ ఆల్రెడీ ప్లేస్ అయి ఉంది కాబట్టి ఓ ప్లేస్ చేయడానికి రాదు. ఎఫ్ ఈజ్ 5th టు ది లెఫ్ట్ ఆఫ్ పి. సో పీకి 5th లెఫ్ట్ అనేది ఎఫ్ అవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే మిడిల్గా ఇక్కడ 4 వస్తాయా 3 వస్తాయనే మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి సో అరేంజ్ చేయట్లేదు. నెక్స్ట్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ జీ అండ్ ఎం వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ జీ. సో జీ అండ్ ఎంకి మధ్యలో అండ్ నెక్స్ట్ ఇక్కడ జీకి లెఫ్ట్ అండ్ ఈక్వల్స్ టు ది 2 more than ది పర్సన్స్ డబ్ల్యూ అండ్ పి వెన్ కౌంటెడ్ టు ది రైట్ ఆఫ్ పి. సో పి అండ్ డబ్ల్యూకి పి నుంచి కౌంట్ చేస్తే ఎన్ని మెంబర్స్ ఉంటారో సో జీ అండ్ ఎంకి కూడా జీ నుంచి లెఫ్ట్ కౌంట్ చేస్తే 2 persons మోర్ ఉండాలి. ఎం ఈజ్ అడ్జసెంట్ టు ఎఫ్, సారీ ఎం ఈజ్ నాట్ అడ్జసెంట్ టు ఎఫ్. సో ఎం అనేది నాట్ అడ్జసెంట్ టు ఎఫ్ అండ్ సిట్స్ సమ్వేర్ అరౌండ్ ది సైడ్స్ ఆఫ్ ది టేబుల్. సో ఎం అనేది సైడ్స్ ఆఫ్ ది టేబుల్, కార్నర్ కాదు, సైడ్స్ ఆఫ్ ది టేబుల్. డబ్ల్యూ ఈజ్ సిట్టెడ్ ఎట్ ది వన్ ఆఫ్ ది కార్నర్స్ టువర్డ్స్ ది ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం. సో డబ్ల్యూ అనేది కార్నర్ అవ్వాలి అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం. సో జీ అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 4 అండ్ నెక్స్ట్ ఇక్కడ పి అండ్ ఓ. సో ఒకవేళ ఇక్కడ డబ్ల్యూ అనేది తీసుకుంటే ఇమ్మీడియట్ లెఫ్ట్ అనేది ఎంకి ఎం అనేది ప్లేస్ చేయడానికి రావట్లేదు కాబట్టి ఇక్కడ డబ్ల్యూ అనేది రాంగ్. సో డబ్ల్యూ అనేది ఇక్కడ తీసుకుంటే ఎంకి ఇమీడియట్ లెఫ్ట్ అనేది డబ్ల్యూ రావాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎం. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ డబ్ల్యూ తీసుకుంటే ఎం అనేది మిడిల్ కాబట్టి సో ఇక్కడ వచ్చేసి ఎం, ఎంకి ఇమీడియట్ లెఫ్ట్ అనేది డబ్ల్యూ. None of the corners is left vacant. Odd number of persons not exceeds 5 seats between G and M. So G and M కి మధ్యలో more than 5 persons అనేవాళ్ళు ఉండకూడదు. Exceeds one of the
కార్నర్. సో ఎక్స్ అనేది కార్నర్ అవ్వాలి. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఈజ్ సిట్స్ ఎట్ ది వన్ ఆఫ్ ది కార్నర్ అండ్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎం. సో ఎంకి థర్డ్ లెఫ్ట్ అనేది 1 2, ఇక్కడ గ్యాప్ ఆఫ్ 1 వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎక్స్ రావాలి. సో అప్పుడే ఎంకి ఎక్స్ అనేది థర్డ్ టు ది లెఫ్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎక్స్ అనేది థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎం. ఆర్ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఓ. ఆర్ అనేది కార్నర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 1 2. సో ఇక్కడ ఇంకా ప్లేస్ చేయడానికి రాదు కాబట్టి ఈ కండిషన్ అనేది రాంగ్. అండ్ నెక్స్ట్ పీకి ఫిఫ్త్ ప్లేస్లో ఫిఫ్త్ లెఫ్ట్ వచ్చేసి ఎఫ్ రావాలి. సో పి అనేది 1 2 3 అండ్ నెక్స్ట్ ఇక్కడ 4 and 5. సో ఇక్కడ వచ్చేసి ఎఫ్. Question number 41. What is the total number of persons sitting around a square table? So corners వచ్చేసి 4 persons 1 2 3 and 4. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి m అనేది 5 అండ్ నెక్స్ట్ ఈ గ్యాప్ అనేది 4 persons. సో 5 + 4 అనేది 9 అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 4 persons 9 + 4 అనేది 13 అండ్ ఇక్కడ వచ్చేసి o అనేది 14. సో ఆప్షన్ నెంబర్ 3 14 persons. Question number 42. How many persons sits between G and O when counted from the left of the latter? సో ఇక్కడ లాటర్ అనేది O. సో ఓకి లెఫ్ట్ నుంచి చూసుకుంటే 4 persons and 5 persons. సో ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ? సో డబ్ల్యూకి 1 2 3 4 and 5 ఫిఫ్త్ టు ది right. So option number 2. Next question. 4 of the 5 are alike in a certain way and thus form a group. Which of the following does not belongs to that group? So 5 options లో 1 option అనేది odd. సో ఇక్కడ PG అని చూసుకుంటే P and G కి మధ్యలో లెఫ్ట్ నుంచి చూసుకున్న రైట్ నుంచి చూసుకున్న గ్యాప్ ఆఫ్ పర్సన్స్ అనేవాళ్ళు గ్యాప్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే G and R అనేది కూడా గ్యాప్ ఉంది. F and X కూడా గ్యాప్. అండ్ నెక్స్ట్ O and W చూసుకుంటే అడ్జసెంట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ M and O కూడా గ్యాప్ ఆఫ్ పర్సన్. సో ఆప్షన్ నెంబర్ 4 O and W. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ F ఈజ్ రిలేటెడ్ టు R. సో F అనేది R అనేది Fకి థర్డ్ లెఫ్ట్లో R అండ్ నెక్స్ట్ M and X అనేది చూసుకుంటే Mకి థర్డ్ లెఫ్ట్లో అనేది X. ఇన్ ది సేమ్ వే P ఈజ్ రిలేటెడ్ టు whom following ది సేమ్ ప్యాటర్న్. సో ఇక్కడ వచ్చేసి P అడిగారు. సో Pకి థర్డ్ లెఫ్ట్ అనేది G కాబట్టి ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 46. డైరెక్షన్ సెన్స్. రాహుల్ వాక్డ్ 6 kilometers ఇన్ నార్త్ డైరెక్షన్. సో సర్టన్ పాయింట్ అనేది రాహుల్ ఇక్కడ అనుకుంటే ఇక్కడ నుంచి 6 kilometers వచ్చేసి టువర్డ్స్ ది నార్త్. ఫ్రమ్ దేర్ హీ టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్ 10 kilometers టు రీచ్ పార్క్. సో రైట్ టర్న్ వచ్చేసి 10 kilometers అండ్ ఇక్కడ వచ్చేసి పార్క్. దెన్ హీ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 8 kilometers టు రీచ్ సర్కస్. సో లెఫ్ట్ అనేది ఈ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ వచ్చేసి 8 kilometers టువర్డ్స్ ది సర్కస్. ఫ్రమ్ దేర్ హీ టుక్ అనదర్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 6 kilometers టు రీచ్ మల్టీప్లెక్స్. సో ఇక్కడ వచ్చేసి 6 kilometers అండ్ ఇది వచ్చేసి మల్టీప్లెక్స్. ఫ్రమ్ మల్టీప్లెక్స్ హీ మూవ్ 12 kilometers ఇన్ ది వెస్ట్ డైరెక్షన్ అండ్ రీచ్డ్ మాల్ అండ్ స్టాప్డ్ దేర్. సో ఇక్కడ నుంచి వెస్ట్ డైరెక్షన్ వచ్చేసి 12 కాబట్టి ఈ గ్యాప్ అనేది 6 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 6 అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మాల్. సో ఇక్కడ స్టాప్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది పార్క్ అండ్ మల్టీప్లెక్స్. సో పార్క్ అండ్ మల్టీప్లెక్స్ కాబట్టి 6 square అనేది 36 అండ్ 8 square అనేది 64. సో 36 + 64 అనేది 100. సో 100 అనేది 10 square. సో షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పార్క్ అండ్ మల్టీప్లెక్స్ అనేది 10. ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 47. సర్కస్ ఇస్ హౌ మచ్ ఫార్ ఫ్రమ్ ది ఎండ్ పాయింట్ ఆఫ్ రాహుల్. సో ఎండ్ పాయింట్ అనేది మాల్. సో ఇది వచ్చేసి ఎండ్ పాయింట్ అండ్ టువర్డ్స్ ది సర్కస్. సో 6 + 6 + 6. సో 6 3 18 కాబట్టి డిస్టెన్స్ వచ్చేసి 18 kilometers. ఆప్షన్ నెంబర్ 3. Question number 48.
మల్టీప్లెక్స్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ ది స్టార్ట్ పాయింట్ ఆఫ్ రాహుల్. సో స్టార్ట్ పాయింట్ అనేది ఇది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నార్త్ డైరెక్షన్ అండ్ మల్టీప్లెక్స్ అనేది ఇక్కడ కాబట్టి ఇది వచ్చేసి నార్త్ అండ్ ఇటు వచ్చేసి నార్త్ ఈస్ట్. ఆప్షన్ నెంబర్ 1 నార్త్ ఈస్ట్. Question number 49. How many pairs of letters are there in the word encapsulate? Has many letters between them in either forward or backward direction as they have in English alphabetical series. So E అనేది alphabetical న్యూమరికల్ వాల్యూ అనేది ఈ వచ్చేసి 5 అండ్ నెక్స్ట్ ఎన్ అనేది 14, సి అనేది 3, ఏ వచ్చేసి 1 అండ్ నెక్స్ట్ పి అనేది 16 అండ్ నెక్స్ట్ ఎస్ అనేది 19 అండ్ నెక్స్ట్ యూ 21, ఎల్ వచ్చేసి 12, ఏ అనేది 1, టీ అనేది 20 అండ్ ఈ అనేది 5. So C, D and E. And next 5, 6, 7, 8, 9, 10, 11 and 12. So 5 to 12. And next వచ్చేసి 14, 15, 16, 17, 18, 19, 20, 21. 15, 16, 17, 18. So 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 and 14. So 5 to 14. So 3 pairs kabatti option number 4. Question number 50. 10 persons A to J are standing in an 2 parallel rows. So rows వచ్చేసి row 1 and row 2. So each row వచ్చేసి 5 persons. So row 1 లో వచ్చేసి 5 persons and next row 2 లో వచ్చేసి 5 persons. Row 1 is facing towards the south. So row 1 వచ్చేసి facing towards the south and next row 2 అనేది facing towards the north direction. A sits second to the right of C and C who does not faces south. So C అనేది not facing south కాబట్టి C అనేది facing towards the north. So C కి second right లో అనేది A. H and J are immediate neighbors of G. So H and J are immediate neighbors of G. G who faces A. So G is facing A. D is on the immediate right of F. So D is on the immediate right of F. E is on the immediate right of A. So E అనేది immediate right of A and faces J. సో ఇక్కడ వచ్చేసి J వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేసి H అండ్ నెక్స్ట్ ఇక్కడ 4 persons అయ్యారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఐదర్ J ఆర్ H సిట్స్ అట్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్. సో J అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 5 persons. D is on the immediate right of F. సో రో 2లో ప్లేస్ చేయడానికి అవ్వదు కాబట్టి సో రో 1 వచ్చేసి ఫేసింగ్ టువర్డ్స్ ది సౌత్. D sits on the immediate right of F. సో Fకి immediate right అనేది D. B does not faces the one who sits at an extreme end. సో B అనేది ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ ప్లేస్ అనేది I. సో ఇక్కడ వచ్చేసి I. Who faces C. సో C is facing F కాబట్టి ఆప్షన్ నెంబర్ 2. Question number 51. How many persons sits between I and E? So I and E కి మధ్యలో గ్యాప్ ఆఫ్ 3 persons కాబట్టి ఆప్షన్ నెంబర్ 3. Question number 52. Who sits exactly in the middle of the row 2? So row 2 కి మిడిల్ వచ్చేసి B. ఆప్షన్ నెంబర్ 1. Question number 53. 4 of the 5 are alike in a certain way and thus form a group. Which of the following does not belongs to that group? So 5 options లో 1 option అనేది odd. So D and next G, J, H and I. సో D, H, G, J అనేది రో 1 అండ్ నెక్స్ట్ రో 2 అనేది I కాబట్టి I అనేది odd. ఆప్షన్ నెంబర్ 5. Question number 54. Who among the following does not sits at the extreme end? సో I అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్ అండ్ నెక్స్ట్ F అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్ కాదు కాబట్టి ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 55. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏ కోడ్ లాంగ్వేజ్ కోడ్స్ ది వర్డ్స్ యాజ్ పర్ ది గివెన్ ఇన్ఫర్మేషన్. ఫైండ్ ది కోడ్ ఫర్ స్ప్రింగ్ ఫిల్ అనే దానికి కోడ్ కనుక్కోవాలి. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 అనేవి ఇచ్చారు. సో దేని ద్వారా మనం ఆన్సర్ చేయగలం అనేదే క్వశ్చన్. సో స్ప్రింగ్, సమ్మర్, కూల్ అనేది చూసుకుంటే స్టేట్మెంట్ 1లో మనకు కావాల్సింది స్ప్రింగ్ అండ్
ఫిల్. మనకి స్టేట్మెంట్ 1లో ఫిల్ అనేది ఇవ్వలేదు కాబట్టి సో స్టేట్మెంట్ 1 ఎలోన్ అనేది రాంగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫిల్ ఉంది అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ ఉంది, బట్ స్టేట్మెంట్ 2 ఎలోన్ కూడా చెప్పలేం. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ 1 అండ్ 2 చూసుకుంటే స్ప్రింగ్ సమ్మర్ అనేది కామన్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా స్ప్రింగ్ సమ్మర్ అనేది కామన్గా ఉంది. సో మనకి కోడ్స్ అనేవి స్ప్రింగ్ అండ్ సమ్మర్కి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి సో మనం స్ప్రింగ్ అండ్ ఫిల్ అనే దానికి ఆన్సర్ చేయలేం. సో ఆప్షన్ నెంబర్ 4, if the data in the both the statements 1 and 2 together are not sufficient to answer the question. Option number 4. Question number 56. In the year 2019, Dhanak and Raghu are celebrating their wedding anniversaries in the month of May. In 2019, 1st May is on Wednesday. So 1st May అనేది Wednesday అయితే so Raghu's wedding anniversary is on which date in the year 2019? సో రఘుస్ అనేది వెడ్డింగ్ యానివర్సరీ ఏ డేటో మనం చెప్పాలి. సో స్టేట్మెంట్ 1 ఎలోన్ అనేది చూసుకుంటే రఘు రిమెంబర్స్ దట్ హిస్ వెడ్డింగ్ యానివర్సరీ ఫాల్స్ బిట్వీన్ 12th May అండ్ 17th May. సో 12th అండ్ 17th ఈజీగా 13th కానీ 14th కానీ 15th or 16th కానీ రఘు యానివర్సరీ అవ్వాలి. సో దీని ద్వారా మనకి ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. సో స్టేట్మెంట్ 1 ఎలోన్ అనేది నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. సో స్టేట్మెంట్ 2 అనేది చూసుకుంటే ధనక్ రిమెంబర్స్ దట్ రఘుస్ వెడ్డింగ్ యానివర్సరీ ఈజ్ నాట్ ఆన్ ఆర్ బిఫోర్. సో ఆన్ ఆర్ బిఫోర్ 14th May. సో 14th అండ్ 13th కాదు, సో లెఫ్ట్ ఓవర్ అనేది 15th, బట్ ఇట్ ఈజ్ ఆన్ థర్స్డే. సో 14th తర్వాత బట్ ఏ డేట్ అనేది మనకు తెలీదు, బట్ థర్స్డే. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ 1 అండ్ 2 చూసుకుంటే సో 15 అండ్ 16 లెఫ్ట్ ఓవర్, బట్ 15 అండ్ 16స్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్స్డే అయ్యి ఉండాలి. సో థర్స్డే అయ్యి ఉండాలి అంటే ఇక్కడ క్లూ అనేది 1st May అనేది వెనస్డే కాబట్టి సో 1st May అనేది వెనస్డే అయితే మళ్ళీ 7 days తర్వాత వెనస్డే వస్తుంది. సో 1 + 7 అనేది 8. సో 8th డేట్ రోజు మళ్ళీ వెనస్డే అనేది రిపీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 8 + 7. సో ఇక్కడ వచ్చేసి 15th వచ్చేసి వెనస్డే అవుతుంది అండ్ నెక్స్ట్ 16th అనేది థర్స్డే కాబట్టి రఘు యానివర్సరీ అనేది 16th థర్స్డే. So both the statements are necessary to answer the question. So option number 5. Question number 57. Sohan has to board Garib Rath Express from New Delhi railway station. For how long Sohan stayed at New Delhi railway station? సో మనం టైం అనేది ఎన్ని మినిట్స్ సోహన్ అనేది వెయిట్ చేశారు న్యూ ఢిల్లీలో అనేది చెప్పాలి. సో ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 అనేది చూస్తే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కేమ్ 15 minutes లేట్ ఫ్రమ్ హిస్ షెడ్యూల్. సో అరైవల్ టైం అనేది విచ్ ఇస్ 11:55. బట్ ఇక్కడ చూసుకుంటే సోహన్ అనేది ఏ టైంకి వచ్చాడో తెలియదు కాబట్టి సో ఎన్ని మినిట్స్ వెయిట్ చేశాడు అనేది చెప్పలేం. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూసుకుంటే సోహన్ రీచ్డ్ 30 minutes బిఫోర్ ది డిపార్చర్ టైమ్ ఆఫ్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ విచ్ ఈస్ 12:15. సో 12:15 అండ్ నెక్స్ట్ వచ్చేసి 30 minutes బిఫోర్ కాబట్టి 11:45కి సోహన్ వచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డిపార్చర్ టైం అనేది 12:15 కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా 12:15కి స్టార్ట్ అయిందా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి సో స్టేట్మెంట్ 2 ఎలోన్ కూడా రాంగ్. సో బోత్ స్టేట్మెంట్స్ అనేవి చూసుకుంటే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కేమ్ 15 minutes లేట్ ఫ్రమ్ హిస్ షెడ్యూల్డ్ అరైవల్ టైం. క్వశ్చన్ నెంబర్ 57. సో ఇక్కడ ఒక పాయింట్ అనేది మిస్ అయింది. స్టేట్మెంట్ 1 గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కేమ్ 15 minutes లేట్ ఫ్రమ్ హిస్ షెడ్యూల్డ్ అరైవల్ టైం విచ్ ఇస్ 11:55 PM బట్ డిపార్చర్ ఎట్ ది టైమ్ ఆఫ్ షెడ్యూల్డ్ టైం. డిపార్చర్ ఎట్ ది షెడ్యూల్ టైం. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది చూసుకుంటే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కేమ్ 15 minutes లేట్ ఫ్రమ్ ఇట్స్ షెడ్యూల్డ్ అరైవల్ టైం విచ్ ఈస్ 11:55 PM. బట్ సోహన్ అనే వ్యక్తి ఏ టైంకి స్టేషన్కి రీచ్ అయ్యాడు అనేది మనకు తెలియదు కాబట్టి సో ఎన్ని మినిట్స్ వెయిట్ చేశాడు అనేది చెప్పలేం. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ 2 అనేది చూసుకుంటే సోహన్ రీచ్ 30 minutes బిఫోర్ ది డిపార్చర్ టైం. సో సోహన్ రీచ్డ్ 30 minutes బిఫోర్ ది డిపార్చర్ టైమ్ ఆఫ్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. సో ఇక్కడ వచ్చేసి 12:15 అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 11:45కి రీచ్ అయ్యాడు సోహన్ అనేది. సో ఇక్కడ వచ్చేసి 30 minutes బిఫోర్. బట్ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా 12:15కి అనేది అయ్యిందో లేదో మనకు తెలియదు కాబట్టి సో స్టేట్మెంట్ 2 ఎలోన్ కూడా రాంగ్. సో బోత్ ది స్టేట్మెంట్స్ అనేవి చూసుకుంటే ఇక్కడ స్టేట్మెంట్ మిస్ అయిందని చెప్పాను కదా, అది వచ్చేసి డిపార్చర్ ఎట్ ది సేమ్ షెడ్యూల్
టైం. సో సేమ్ షెడ్యూల్డ్ టైం కాబట్టి సో 12:15కే రీచ్ అయింది కాబట్టి సో 11:45కి సోహన్ అనేవాడు స్టేషన్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఓన్లీ 30 minutes అనేది వెయిట్ చేశాడు. సో ఆప్షన్ నెంబర్ 5, ఇఫ్ ద డేటా ఇన్ ది బోత్ ది స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ నెసెసరీ టు ఆన్సర్ ది క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 58, సిలోయిజమ్స్. ఇక్కడ చూసుకుంటే కన్క్లూజన్స్ అనేవి లాజికల్లీ ఫాలోస్. సో డెఫినెట్లీ ట్రూ అయితేనే చెప్పాలి. సో స్టేట్మెంట్స్ అనేవి చూసుకుంటే ఆల్ ఉమెన్స్ ఆర్ సింగర్స్, సమ్ సింగర్స్ ఆర్ నాట్ ప్రొడ్యూసర్స్. కన్క్లూజన్స్, సమ్ ప్రొడ్యూసర్స్ ఆర్ సింగర్స్. ఆల్ ఉమెన్ ఆర్ సింగర్స్, సమ్ సింగర్స్ ఆర్ నాట్ ప్రొడ్యూసర్స్. సో సమ్ ప్రొడ్యూసర్స్ అనేది సింగర్స్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వన్ అనేది రైట్. సమ్ సింగర్స్ ఆర్ నాట్ ఉమెన్. సో అన్ని ఉమెన్ అనేది సింగర్స్ అవుతుంది బట్ సమ్ సింగర్స్ ఆర్ నాట్ ఉమెన్ అనేది చెప్పలేం. సో సెకండ్ వన్ అనేది రాంగ్. సో ఆప్షన్ నెంబర్ 1, ఇఫ్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 ఇచ్చారు. ఆప్షన్ నెంబర్ 1, ఆల్ ఉమెన్స్ ఆర్ సింగర్స్, సమ్ సింగర్స్ ఆర్ నాట్ ప్రొడ్యూసర్స్ అంటే సమ్ సింగర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్. సో కన్క్లూషన్స్ అనేవి చూసుకుంటే సమ్ ప్రొడ్యూసర్స్ ఆర్ సింగర్స్. సో ఏదైతే షేడెడ్ రీజన్ ఉందో వాళ్ళు వచ్చేసి సమ్ ప్రొడ్యూసర్ సింగర్స్ కాబట్టి ఫస్ట్ వన్ అనేది రైట్. సమ్ సింగర్స్ ఆర్ నాట్ ఉమెన్. సో అన్ని ఉమెన్ అనేది సింగర్స్ కాబట్టి సో సమ్ సింగర్స్ ఆర్ నాట్ ఉమెన్ అనేది ఎగ్జాక్ట్గా డెఫినెట్గా చెప్పలేం కాబట్టి సెకండ్ కన్క్లూజన్ అనేది రాంగ్. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 58, సో స్టేట్మెంట్స్ చూసుకుంటే ఆల్ ఉమెన్స్ ఆర్ సింగర్స్, సమ్ సింగర్స్ ఆర్ నాట్ ప్రొడ్యూసర్స్. సో సమ్ సింగర్స్ ఆర్ నాట్ ప్రొడ్యూసర్స్. సో కన్క్లూజన్స్ అనేవి చూసుకుంటే సమ్ ప్రొడ్యూసర్స్ ఆర్ సింగర్స్. సో ఇక్కడ సమ్ సింగర్స్ ఆర్ నాట్ ప్రొడ్యూసర్స్ అని చెప్పారు కాబట్టి సమ్ ప్రొడ్యూసర్ సింగర్స్ అనేది డౌట్ కండిషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సమ్ సింగర్స్ ఆర్ నాట్ ఉమెన్. సో అన్ని ఉమెన్ వచ్చేసి అందరు ఉమెన్స్ వచ్చేసి సింగర్స్ కాబట్టి బట్ సమ్ సింగర్స్ ఆర్ నాట్ ఉమెన్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేం కాబట్టి ఇది కూడా డౌట్ కండిషన్. సో ఆప్షన్ నెంబర్ 3, నైదర్ కన్క్లూజన్ 1 or 2 follows. Question number 59, statements, some professor are admins, all professors are managers. Conclusions, all admins are professors. సో ఇక్కడ ఓన్లీ సమ్ అడ్మిన్స్ ఆర్ ప్రొఫెసర్స్ అవుతున్నారు కాబట్టి ఆల్ అడ్మిన్స్ ఆర్ ప్రొఫెసర్స్ అనేది రాంగ్. అట్లీస్ట్ సమ్ అన్న సేమ్ మీనింగ్. సో సమ్ అడ్మిన్స్ ఆర్ మేనేజర్స్. సో ఏదైతే షేడెడ్ రీజన్ ఉందో అది వచ్చేసి సమ్ అడ్మిన్స్ ఆర్ మేనేజర్స్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 2, ఇఫ్ ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 60, స్టేట్మెంట్స్ వచ్చేసి ఆల్ కార్స్ ఆర్ బైక్స్, ఆల్ ట్రాక్టర్స్ ఆర్ కార్స్, సమ్ బైక్స్ ఆర్ ట్రైన్స్. కన్క్లూజన్స్, ఆల్ ట్రాక్టర్స్ బీయింగ్ ట్రైన్స్ ఇస్ అనే పాసిబిలిటీ. సో ఇక్కడ బీయింగ్ అంటే పాసిబిలిటీ. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్స్, ఆల్ కార్స్ ఆర్ బైక్స్, ఆల్ ట్రాక్టర్స్ ఆర్ కార్స్, సమ్ బైక్స్ ఆర్ ట్రైన్స్. కన్క్లూజన్స్, ఆల్ ట్రాక్స్ బీయింగ్ ట్రైన్స్ ఇస్ అనే పాసిబిలిటీ. సో అన్ని ట్రాక్స్ అనేవి ట్రైన్స్ అనేది పాసిబిలిటీ కాబట్టి ట్రైన్స్ అనేది ఇలా డ్రా చేసుకోవచ్చు. సో పాసిబిలిటీ అనేది ట్రూ అవుతుంది. సో ఫస్ట్ వన్ అనేది ట్రూ. ఆల్ ట్రాక్టర్స్ ఆర్ నాట్ బైక్స్. సో ఇక్కడ ట్రాక్టర్స్ అండ్ సో ఇక్కడ ఆల్ ట్రాక్టర్స్ అనేవి బైక్స్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కన్క్లూజన్స్లో వచ్చేసి నాట్ బైక్స్ అని ఇచ్చారు కాబట్టి సెకండ్ కన్క్లూజన్ అనేది రాంగ్. ఆప్షన్ నెంబర్ 2, ఇఫ్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. Question number 61, 7 persons, they have travelled various distances so far. The distance travelled by Humpty was more than that of Jill. So Humpty యొక్క distance వచ్చేసి more than that of Jill. So greater వచ్చేసి Humpty and next Jill అనేది less than Humpty. Johnny travelled a distance not less than that of Humpty. సో జానీ వచ్చేసి నాట్ లెస్ దెన్ దట్ ఆఫ్ హంప్టీ అంటే జానీ అనేది ఐదర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో సేమ్ డిస్టెన్స్ కానీ గ్రేటర్ దాన్ హంప్టీ కానీ జానీ అనేది ట్రావెల్ చేసి ఉండాలి. జానీ ట్రావెల్డ్ డిస్టెన్స్ నాట్ లెస్ దెన్ దట్ ఆఫ్ హంప్టీ. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్వింకిల్ వాజ్ నైదర్ లెస్ నార్ మోర్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై జానీ. సో జానీకి ఈక్వల్ వచ్చేసి ట్వింకిల్.
జెర్రీ ట్రావెల్డ్ ఏ డిస్టెన్స్ విచ్ ఈస్ లెస్ దెన్ దట్ ఆఫ్ జాక్. సో జెర్రీ అనేది లెస్ దాన్ డిస్టెన్స్ దాన్ జాక్. సో జాక్ అనేది గ్రేటర్ దాన్. డమ్టీ డిడ్ నాట్ ట్రావెల్ నైదర్ ఈక్వల్ నార్ మోర్ దాన్ జిల్. సో జిల్ కన్నా లెస్ వచ్చేసి డమ్టీ. సో జిల్ అనేది గ్రేటర్ దాన్. సో ఇక్కడ చూసుకుంటే ట్వింకిల్ అండ్ జానీ అనేది సేమ్ కాబట్టి ఇక్కడ వచ్చేసి ట్వింకిల్ అండ్ ఈక్వల్స్ టు జానీ. అండ్ నెక్స్ట్ జానీ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హంప్టీ అండ్ హంప్టీ ఈజ్ గ్రేటర్ దాన్ జిల్. అండ్ నెక్స్ట్ జిల్ ఈజ్ గ్రేటర్ దాన్ డమ్టీ. జిల్ ఈజ్ గ్రేటర్ దాన్ డమ్టీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ డమ్టీ తర్వాత జెర్రీ అనేది లెస్ దాన్, జెర్రీ ఈజ్ లెస్ దాన్ జాక్. సో జాక్ అనేది గ్రేటర్ దాన్ జెర్రీ. సో లీస్ట్ వచ్చేసి జెర్రీ. హూ ట్రావెల్ ది మ్యాక్సిమం డిస్టెన్స్. సో మ్యాక్సిమం డిస్టెన్స్ అనేది ట్వింకిల్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 62. ఇఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై జిల్ అనేది 28 కిలోమీటర్స్ అవుతే దెన్ వాట్ కుడ్ బి ది పాసిబుల్ డిస్టెన్స్ కవర్డ్ బై జాక్. సో జాక్ అనేది 28 కన్నా తక్కువ ఉండాలి. సో ఓన్లీ ఆప్షన్ అనేది 26 కిలోమీటర్స్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 63. ఇఫ్ మినిమం డిస్టెన్స్ ట్రావెల్డ్ వాజ్ 15 కిలోమీటర్స్. సో జెర్రీ అనేది 15 కిలోమీటర్స్ అనుకుంటే దెన్ హూ అమంగ్ ది ఫాలోయింగ్ ట్రావెల్డ్ సచ్ డిస్టెన్స్. సో జెర్రీ అనేది 15 కాబట్టి ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 64. బ్లడ్ రిలేషన్. రాహుల్ ఈజ్ ది మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పంకజ్. సో రాహుల్ వచ్చేసి గ్రాండ్ ఫాదర్, సో మెయిల్ పర్సన్. అండ్ మ్యాటర్నల్ కాబట్టి ఇక్కడ వచ్చేసి ఫీమేల్ పర్సన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పంకజ్. సో రాహుల్ ఈజ్ ది మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పంకజ్. ఇక్కడ మ్యాటర్నల్ అంటే మదర్ సైడ్, ప్యాటర్నల్ అంటే ఫాదర్ సైడ్. సీత ఈజ్ ది సిస్టర్ ఆఫ్ రోనక్. పంకజ్ ఈజ్ ది సన్ ఆఫ్ రోనక్. సో పంకజ్ ఈజ్ ది సన్ ఆఫ్ రోనక్. సో ఇక్కడ వచ్చేసి రోనక్. సో పంకజ్ వచ్చేసి సన్ ఆఫ్ రోనక్. ముఖేష్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ సీత అండ్ ముఖేష్ డస్ నాట్ హ్యావ్ మ్యారీడ్ డాటర్. సో ఇక్కడ చూసుకుంటే సీత ఈజ్ ది సిస్టర్ ఆఫ్ రోనక్. సో ఇక్కడ చూసుకుంటే సీత. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సీతకి ఫాదర్ వచ్చేసి ముఖేష్ అండ్ ముఖేష్ డస్ నాట్ హ్యావ్ ఏ మ్యారీడ్ డాటర్. సో మ్యారీడ్ డాటర్ కాదు కాబట్టి ఫీమేల్ అనేది రోనక్ వచ్చేసి మ్యారీడ్ కాబట్టి సో ముఖేష్కి డాటర్ వచ్చేసి సీత అండ్ సీత వాళ్ళ బ్రదర్ వచ్చేసి రోనక్. అండ్ నెక్స్ట్ రోనక్ వచ్చేసి మెయిల్ పర్సన్ అండ్ రోనక్ ఈజ్ మ్యారీడ్ అండ్ రోనక్ వాళ్ళ సన్ వచ్చేసి పంకజ్. అండ్ నెక్స్ట్ పంకజ్ వాళ్ళ మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి రాహుల్. సో రాహుల్ వచ్చేసి మెయిల్ పర్సన్. హౌ ఈజ్ పంకజ్ రిలేటెడ్ టు సీత. సో ఇక్కడ పంకజ్ వచ్చేసి సన్ ఆఫ్ రోనక్. సో సీతకి పంకజ్ వచ్చేసి నెఫ్యూ కాబట్టి ఆప్షన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 65. ఇఫ్ బబ్లీ ఈజ్ మ్యారీడ్ టు రోనక్. సో ఇక్కడ బబ్లీ అనేది మ్యారీడ్ టు రోనక్ అయితే బబ్లీ అనేది ఫీమేల్ పర్సన్ అవ్వాలి. దెన్ హౌ ఈజ్ బబ్లీ రిలేటెడ్ టు ముఖేష్. సో ముఖేష్కి రోనక్ వచ్చేసి సన్ అండ్ నెక్స్ట్ బబ్లీ అనేది డాటర్ ఇన్ లా. ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 66. ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి 91, 25, 21 అండ్ 71 అండ్ 42. సో ఫస్ట్ స్టెప్లో 91ని రివర్స్. సో 19, 25కి రివర్స్ వచ్చేసి 52, 21కి రివర్స్ వచ్చేసి 12, 71కి రివర్స్ 17 అండ్ 42కి రివర్స్ వచ్చేసి 24. స్టెప్ 2లో వచ్చేసి 19 + 3 22, 52 + 3 అనేది 55, 12 + 3 అనేది 15, 17 + 3 అనేది 20, 24 + 3 అనేది 27. అండ్ నెక్స్ట్ స్టెప్ 3 అనేది చూసుకుంటే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశారు. సో 15, 20, 22, 27 అండ్ 55. అండ్ నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి 15 కాబట్టి 1 + 5 అనేది 6,
2 + 0 అనేది 2, 2 + 2 అనేది 4, 2 + 7 అనేది 9, 5 + 5 అనేది 10. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే స్టెప్ 5, 6 × 1 అనేది 6, 2 × 2 4, 4 × 3 12, 9 × 4 36, 10 × 5 అనేది 50. సో ఇప్పుడు ఈ ఇన్పుట్కి సేమ్ ఆర్డర్లో సేమ్ స్టెప్స్ ఫాలో అవుతూ అవుట్పుట్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే సో ఇన్పుట్ వచ్చేసి 51, 32, 72 అండ్ నెక్స్ట్ 81 అండ్ 43. సో స్టెప్ 1లో వచ్చేసి రివర్స్ ఆర్డర్ కాబట్టి 51ని 1 5, 32ని 2 3 అండ్ నెక్స్ట్ 72ని 2 7 అండ్ 81ని 18 అండ్ నెక్స్ట్ 43ని 34. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 అనేది చూసుకుంటే 15 + 3 అనేది 18, 23 + 3 అనేది 26, 27 + 3 అనేది 30 అండ్ నెక్స్ట్ 18 + 3 అనేది 21, 34 + 3 అనేది 37. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూసుకుంటే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో 18, 21, 26, 30 అండ్ 37. స్టెప్ 4 వచ్చేసి 1 + 8 అనేది 9, 2 + 1 అనేది 3, 2 + 6 అనేది 8, 3 + 0 అనేది 3, 7 + 3 అనేది 10. స్టెప్ 5 వచ్చేసి సో ఫస్ట్ అనేది మల్టిప్లై విత్ 1. సో 9 × 1 అనేది 1, 3 × 2 అనేది 6, 8 3s are 24, 3 4s are 12 అండ్ 10 5s are 50. సో అవుట్పుట్ అనేది 5 స్టెప్స్లో అయ్యింది. క్వశ్చన్ నెంబర్ 66, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ విల్ బి థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ వెన్ ఆల్ ద నెంబర్స్ ఆఫ్ ది స్టెప్ 2. సో స్టెప్ 2 గురించి చెప్తున్నారు. వెన్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో లెఫ్ట్ టు రైట్ అంటే ఈ డైరెక్షన్, డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసి హైయెస్ట్ టు లీస్ట్. సో ఇక్కడ 37, 30, 26, 21 అండ్ 18. వాట్ విల్ బి ది థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్? సో థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అనేది 26. సో 26 ఆప్షన్ నెంబర్ 3. Question number 67, what is the sum of the numbers that come between the first prime number from the right end? సో ఇక్కడ చూసుకుంటే స్టెప్ 4 గురించి చెప్తున్నారు. సో స్టెప్ 4లో రైట్ హ్యాండ్ వచ్చేసి ఈ డైరెక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రైమ్ అనేది నెంబర్ 3 అండ్ ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ది స్టెప్ 4. సో ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ అనేది 9. సో వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ ది నెంబర్స్? సో 9 + 3 అనేది 12 కాబట్టి 12 అనేది ఆప్షన్స్లో లేదు కాబట్టి ఆప్షన్ నెంబర్ 5 నన్ ఆఫ్ these. Question number 68, what is the sum of all the even numbers in step 1? సో స్టెప్ 1లో వచ్చేసి ఈవెన్ నెంబర్స్ వచ్చేసి 18 అండ్ 34. సో ఇక్కడ వచ్చేసి 18 + 34 అనేది 52 ఆప్షన్ నెంబర్ 3. Question number 69, what is the product of the digits of all the odd numbers in step 2? సో స్టెప్ 2లో ఆడ్ నెంబర్స్ అనేది 21. What is the product of the digits of all the odd numbers in step 2? So step 2 లో odd numbers అనేది 21 and 37. Step 2. సో క్వశ్చన్ నెంబర్ 69, ఇక్కడ ప్రోడక్ట్స్ ఆఫ్ ది నెంబర్స్ కాదు, ప్రోడక్ట్స్ ఆఫ్ ది డిజిట్స్. సో ప్రోడక్ట్స్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసి 2 × 1 అనేది 2 అండ్ నెక్స్ట్ 2 3s are 6 అండ్ 6 7s are 42 ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 70, 4 of the 5 are alike. Question number 70, 4 of the 5 are alike in a certain way and thus form a group. Which of the following does not belongs to that group? సో ఇక్కడ 51 అనేది 17 × 3 అనేది 51. సో మల్టిపుల్ ఆఫ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ 51 అనేది మల్టిపుల్ అవుతుంది, 32 కూడా మల్టిపుల్ అండ్ నెక్స్ట్ 72 అనేది మల్టిపుల్ అండ్ నెక్స్ట్ 81 కూడా మల్టిపుల్. సో 43 అనేది 1 అండ్ ఇట్ సెల్ఫ్ 43 కాబట్టి ఆప్షన్ నెంబర్ 5 అనేది ఆడ్. ఆర్ఎల్స్ ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 2 స్టెప్ 2లో 18, 26, 30, 21 అనేది డివిజిబుల్ అవుతాయి అండ్ నెక్స్ట్ 37 అనేది దేంతో డివిజిబుల్ అవ్వదు కాబట్టి 43 అనేది ఆడ్.